హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఈ సంక్రాంతి పండగ స్పెషల్ నేతి అరిసెలు. సంక్రాంతి పండగ అనగానే గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గులు, అరిసెలు గుర్తుకొచ్చేస్తాయి కదా. ఈ అరిసెలు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ చేశాను కట్టెల పొయ్యి మీద. ఇంకా మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో సహా చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో గత 2 సంవత్సరాలుగా అరిసెలు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాము. మేము అరిసెలు చేయకపోతే మాకు సంక్రాంతి పండగలాగే అనిపించదు. ఎలాగో చేస్తున్నాం కదా, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చూసి చేసుకుంటారని ఈ సంవత్సరం వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇక్కడ ఈ డబ్బా చూపిస్తున్నాను కదా, ఇది కేజీ డబ్బా అనమాట. ఈ డబ్బాతోటి నేను 3 డబ్బాలు బియ్యంతో అరిసెలు చేయదలుచుకున్నాను. మనం ఎక్స్ట్రాగా 1 డబ్బా బియ్యం ఎక్స్ట్రా పోసుకోవాలి. మనకి తడి బియ్యం పిండి అనేది ఇంట్లో ఉండదు కదా, అందుకని తక్కువ అవుతుందని చెప్పి ఎక్స్ట్రాగా పిండి ఉండేలాగా పోసుకోవాలి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి బియ్యం వేసేసుకొని వాటర్ వేసుకొని చేత్తో శుభ్రంగా పిసికి 2-3 సార్లుగా కడిగేసుకోవాలి. అరిసెలకు అనేది రేషన్ బియ్యమే బాగుంటాయి. మనం ఇలా బియ్యం కడిగే ముందే ఒకసారి బియ్యంలో ఒడ్లు కానీ మట్టిగడ్డలు కానీ ఉంటే ఏరేసుకోండి. దువ్వ లాంటిది ఉంటే చెరిగేసుకోండి. ఇక్కడ నేను 2-3 సార్లు కడిగి తీసుకొచ్చేసాను. బియ్యంలో మరీ వాటర్ తక్కువ కాకుండా మంచిగా నానేలాగా వాటర్ ఉండాలి. ఇప్పుడు దీని మీద మనం మూత లాంటిది కాకుండా ఇలా క్లాత్ లాంటిది వేసుకోవాలి. గాలియాడేలాగా ఉండాలన్నమాట. ఈ బియ్యం నేను ముందు రోజు సాయంత్రం 6:20కి కడిగాను. ఇది తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఒకసారి బియ్యాన్ని 2-3 సార్లు ఇలా చేత్తో పిసికేసి శుభ్రంగా నీటిలో వంపేసి వడబుట్టలోకి వడేసుకోవాలి. వెదురు బుట్టలు లాంటివి ఉంటాయి కదా, ఇలాంటి బుట్టలో అయితే నీళ్లు బాగా వడుస్తాయి, మంచిగా సరిపోను. మీ దగ్గర ఇలాంటి వెదురు బుట్టలు లేకపోతే మన ఇంట్లో స్టీల్ బుట్టలు ఉంటాయి కదా, వాటిల్లో అయినా వడేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వాటర్ అంతా కూడా ఒడిచిన తర్వాత ఈ బియ్యాన్ని మిల్లు దగ్గరకు పంపించేసి మిల్లు దగ్గర పట్టిద్దాం. మీరు ఏదైనా మరి 1/2 కేజీ బియ్యంతో చేసుకునేట్టయితే కనుక మిక్సీలో పట్టుకుంటే మాత్రం జల్లించుకోండి 1-2 సార్లు. ఇంక ఇక్కడ మిల్లు దగ్గరకు పంపిస్తే మనకి చెయ్యి అనేది ఇలా తడిగా ఉండాలి. మిల్లు దగ్గరకు మనం బియ్యం పంపేటప్పుడు మా వారు పిండి పట్టించుకొచ్చారు. అమ్మ దగ్గరకు బయలుదేరి వెళ్ళాము. మనం బెల్లం తీసుకునేటప్పుడు మనకు అరిసెల బెల్లం అని స్పెషల్గా ఉంటుంది, అలాంటిది తీసుకోండి. మనం 1 కేజీ బియ్యంతో అరిసెలు చేసుకునేట్టయితే 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ఇలా తరిగి పెట్టుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో మనం 1 కేజీ బియ్యంతో అరిసెలు చేసుకుంటుంటే 3/4 కేజీ బెల్లం వేసుకుంటే 250 ml వాటర్ వేసుకోవాలి. 100 ml వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే పాకం ఉడికితే బాగుంటుంది. బెల్లం తీసుకునేటప్పుడు ఒక్కసారి స్వీట్ చూసుకోండి, ఒక్కొక్కసారి ఉప్పు కూడా వస్తుంది. ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని కరిగించుకుందాం. అమ్మ వేసిన ముగ్గులు చూడండి లోపు ఒకసారి. మా కోసం మందార పూలు పూసినాయిగా, ముగ్గులు బాగున్నాయి కదా. ఇంక ఇక్కడ కౌశల్యని ఉండమంటాం అనమాట. మా ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కూడా ఇంక ఇక్కడ తను పొయ్యి రాజేస్తుంది. అదే నీకు భలే మెత్తగుండేలాగా చుట్టించిందిగా మా అమ్మ. బానే ఉంది. నేనైనా వెళ్ళిపోతాను. ఏముంది, ఒకసారి కూర్చున్నానంటే లేవనీకు మళ్ళీ అది చెయ్యి నొప్పి గీ నొప్పి తర్వాత సంగతి. కౌశల్య ఎంతసేపు పట్టినాయి ముగ్గులు చిన్నగా వేసి పిండి వంటలు చేసుకుంటూ ఇలాంటి జోకులు కూడా ఉంటే బాగుంటాయి కదా. ఇంక ఇప్పుడు బెల్లం గిన్నెని పొయ్యి మీద పెట్టేస్తున్నాము. ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. మనం ఈ అరిసెలు లాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు మాత్రం నలుగురుంటే మనకు పని చాలా తేలిగ్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు. ఇంక ఇక్కడ చూడండి మా వారు కూడా సరదా పడి తిప్పేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది కదా. ఇంక ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. మనం పాకానికి పెట్టుకునే గిన్నె కూడా కాస్త వెడల్పుగా పెద్దగా ఉండాలి. అప్పుడే మనకు పిండి కలుపుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ పాకం గిన్నెని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంక ఇక్కడ మీకు పిండి కూడా ఒకసారి చూపిస్తాను రండి. ఈ పిండి చూసారా, ఇలా తడిగా ఉండాలి. ఇలా మనం పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి. మనకు పిండి అనేది పొడి పొడిలాడితే అరిసెలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ పాకం గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేసాం, ఉడుకుతూ ఉంది. ఇంకా అమ్మ పాకం చుట్టడానికి రెడీగా ఉంది. ఈ లోపు మనం అరిసెలు ఆరేసుకోవటానికి వరిగడ్డి వేసుకుందాం. పేపర్ల మీదైనా ఆరబెట్టుకోవచ్చు. కాకపోతే అరిసెలు పీల్చిన నెయ్యి అంతా కూడా ఆ పేపర్లు పీల్చేస్తాయని ఇలా వరిగడ్డి మీద వేస్తారు.
ఇంక ఇలా పాకం కూడా రావటానికి దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. గమనించారా? ఇంక మనం నెయ్యి అరిసెలు చేసుకుంటున్నాం కదా, నెయ్యి కరగబెట్టి ఉంచుకోవాలి. ఇంక ఇలా ప్లేట్లో వాటర్ వేసేసుకొని ఈ వాటర్లో పాకం వేసి ఇలా చూసుకుంటూ ఉండాలి. ఒకేసారి కాకుండా 2-3 సార్లు చూసుకుంటూ ఉండండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా ఉండ పాకం వస్తే మనకు పాకం వచ్చేసినట్టే. మీకు అరిసెలు గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ పాకం అనేది మనకి టంగుమని మోగుతుంది. అలా ఉంచి తీసుకోండి. మెత్తగా కావాలంటే ఇలా తీసుకోండి. ఈ పాకం గిన్నెను కిందకి దించేసి ఇందులో మనం ఒక 30 kg బెల్లంతో పాకం పట్టుకున్నట్టయితే కనుక ఒక 100 ml నెయ్యి వేసుకోండి. ఇంకా మీరు నూనెతో చేసుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి. ఇంక ఇప్పుడు ఈ పాకాన్ని ఒకళ్ళు ఇలా కలుపుతూ ఒకళ్ళు ఇలా 2 చేతులతోటి పిండి నలుపుతూ వేస్తే ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది. మనం పప్పు ఎలా ఎనుపుతామో అలా ఎనపాలన్నమాట ఈ పిండిని. అప్పుడే బాగా కలుస్తుంది. పిండి అనేది మాత్రం ఉండలుగా అస్సలు ఉండకూడదు. బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంక ఇక్కడ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇంక ఇక్కడ పిండి కూడా సరిపోయింది. ఈ పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం అనుకనుగ్గా ఉండేలా కలపాలి, ఉండవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక పొయ్యి దగ్గరికి వెళ్ళి మీద కడాయి పెట్టేసుకోవాలి. మనం ఈ కడాయి తీసుకునేటప్పుడు కూడా అరిసెలకు కొంచెం వెడల్పుగా ఉన్నదే తీసుకోండి. నేను నెయ్యితో చేస్తున్నాను కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, గ్యాస్ పొయ్యి మీద అయినా చేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కేలోపు మనం అన్నీ రెడీ చేసుకుందాం. ఇక్కడ పిండిని కొంచెం ప్లేట్లోకి తీసుకుందాం. అంతా ఒకేసారి బయట తీసి పెట్టుకున్నామంటే ఆరిపోయినట్టు అవుతుంది. ఎప్పుడూ పిండి గిన్నె మీద మోతుండేలాగా చూసుకోండి. కొంచెం ఎక్కువైతే మాత్రం ఇలా చేసుకోండి. కొంచెం కొంచెం అయితే ఏం పర్వాలేదు, ఎలా చేసుకున్నా కూడా. మనం అరిసెలు చేసుకోవటానికి బాదం ఆకులు కానీ, మర్రాకులు కానీ, లేదా ఆయిల్ కవర్లు కానీ, నెయ్యి కవర్లు కానీ వేటి మీద అయినా చేసుకోవచ్చు. ఆ కవర్లు ఇలా కట్ చేసి పెట్టుకొని ఇంకా మీకు నచ్చిన సైజులో ఇలా బాల్ లాగా తీసుకొని ఇంక ఇలా చక్కగా రౌండ్గా నీట్గా చేసుకోవటమే. లేదంటే పూరీ ప్రెస్ మీద చేసుకోవచ్చు మీకు చేత కాకపోతే ఇలా. ఇంక ఇక్కడ నెయ్యి కూడా వేడెక్కింది. ఒక్క క్షణం ఆగిన తర్వాత గెరెట్తో కొంచెం కదిలిస్తే మనకి చక్కగా అరిసె అనేది పొంగుతుంది. ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపుకి తిరిగేసుకోండి. అరిసెలు అనేవి ఎక్కువ వేసి వేయించుకోకూడదు. 2-3 కంటే కూడా ఎక్కువ వేయకూడదు, లేకపోతే అంటుకుపోతాయి. ఇంక ఇలా అరిసె 2 వైపులా గోల్డ్ కలర్ రాగానే ఇలా అరిసెలు ఒత్తే గెరెట్లు ఉంటాయి, వీటితో ఒత్తేసి తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ముందు పొయ్యి మీద పెద్దలకు అంటారు కదా, అలా ముందు 2 తీసి మేమైతే పొయ్యి మీద పెడతాము మొదటివి. ఇంక ఇలా కొంతవరకు ఆయిల్ అనేది కడాయిలోనే ఇలా గెరిటెలతో నొక్కేయాలి. ఇంకా మిగతా ఇంకా కొంచెం ఉంటుంది కదా, ఇలా అరిసెలు చెక్కలు ఉంటాయి, దాని మీద పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా అరిసె చక్కని షేప్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అరిసె చేసేటప్పుడు ప్రతిసారి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి రాసుకొని చేయాలి. పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి. ఇంక ఇలా ఎవరి పని వాళ్ళని చేస్తుంటే అసలు ఎంతోసేపు పట్టదు, చేసినట్టే ఉండదు. ఇంకా ఇక్కడ అమ్మ కడాయిలో అరిసెలు వేస్తుంది, మా వారు అరిసెలు ఒత్తుతున్నారు, కౌశల్యేమో పీట మీద అలా ప్రెస్ చేసి నొక్కేస్తుంది. ఇంక ఇక్కడ దిష్టి తీయలేదని అమ్మ అంటే దిష్టి తీసి కూర్చున్నాను అనమాట. మళ్ళీ మా ఇంటి పక్కనే ఉంటారు కుసుం పిన్ని, తనేమో ఇంకా అమ్మకు అరిసె చేసి అందిస్తుంది. నేనేమో అరిసెలకు ఉండలు చేసి ఇటము, అరిసెలు ఆరబెట్టడము, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించటము, మధ్య మధ్యలో వీడియో తీసుకోవటము, ఈ పనులతో సరిపోయింది. మొత్తం అయితే 5గురం చేసాము. ఈ అరిసెల్ని ఎప్పటికప్పుడు కూడా ఇలా మనం ఒరిగడ్డి మీద ఆరేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసి అలా వదిలేయకూడదు. ఇలా మనం చక్కగా అరిసెలు ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మనం క్యానుల్లో సర్దుకోవాలి. అలాగని ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోకూడదు. మనం మంచిగా కరెక్ట్ పాకం తీసుకుంటే కనుక 1 kg బియ్యంతో అరిసెలు చేసుకున్నట్టయితే 1/2 kg వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ పడుతుంది. అదే లేత పాకం తీసి అరిసె పిండిగా ఉంటే మనకి ఆయిల్ పెద్దగా పట్టదు. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా ఒకేలాగా పడుతుందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో అరిసెలు. ఆ పొంగిన వాటిని ఇలా అణిచేయాలన్నమాట. అప్పుడే మనకి అరిసె షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంక ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా విడివిడిగా పెట్టుకుంటూ రావాలి చుట్టూ కూడా. ఇంక ఇక్కడ కొన్ని అరిసెలు అయితే మాత్రం నువ్వులు వేసి చేద్దాం అనుకున్నాము. ఒక ప్లేట్లో ఇలా తెల్లటి నువ్వు పప్పు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇంక ఇప్పుడు ఈ పిండి బాల్ని ఇలా నువ్వు పప్పులో ఇలా అద్దేసుకొని ఇంకా అరిసెలాగా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. విజయవస్తునా విజయవస్తు శుభమస్తు దిగ్విజయమస్తునా అరిసెలు. కుసం పిన్ని బియ్యం పోసుకోండి, రేపు కూడా ఆరైతే శుభ్రంగా వస్తారు. కౌశల్యను ఒక పోసుకో.
తేలిగ్గా అయిపోయిందంట. 1 కేజీ బియ్యం పిండి మిగిలిందా? ఇంకా మనం ఎక్స్ట్రా బియ్యం పోసుకున్నాం కదా, ఆ బియ్యం పిండి మిగిలింది వెంటనే ఇలా ఆరబెట్టుకోవాలి, లేకపోతే మనకు పిండి అనేది బూజు వచ్చేస్తుంది. ఎప్పుడు అరిసెలు వత్తటం మాత్రం మా వారి డ్యూటీనే. ఈసారి తేలిగ్గా అయిపోయాయంట, అదే నవ్వుతున్నాను అనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఈ సంక్రాంతి స్పెషల్గా నేతి అరిసెలు రెడీ అయిపోయాయి. మన ఛానల్లో బోల్డ్ అన్ని ట్రెడిషనల్ వంటల వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉన్నాయి. మొన్నే కజ్జికాయల వీడియో కూడా పోస్ట్ చేసాము. దాంతోపాటు కొబ్బరి బూర్లు, వెన్నుండలు, చకోడీలు, తొక్కుడు లడ్డు, ఇలా బోల్డ్ అన్ని వంటలు ఉన్నాయి. ఒకసారి చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకెక్కడ నువ్వుల అరిసెలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంతకుముందు బియ్యాన్ని 2 రోజుల ముందు నానబోసేవాళ్ళు కదా, ఇప్పుడు అలా ఎందుకు పోయట్లేదు అని అమ్మని అడిగాను. ఇంతకు ముందు అంటే రోళ్లల్లో దంచేవాళ్ళం కాబట్టి అలా పోసేవాళ్ళము, ఇప్పుడు మిల్లులు కాబట్టి అలా అవసరం లేదని చెప్పింది. అందుకని ముందు రోజు సాయంత్రం నానబోసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా బియ్యం నానటం వల్ల అరిసెలు చేసేటప్పుడు విరిగిపోయినట్టు అయిపోయాయంట మిల్లులు వచ్చిన కొత్తలో. సరే, మరి అరిసెలు చేసుకోవటానికి మీకు కావాల్సిందంతా కూడా చెప్పాను అనుకుంటున్నాను. మీరు కూడా వీడియో చూసి జాగ్రత్తగా ట్రై చేయండి. అరిసెలు ఆయిల్లో వేసేవాళ్ళు, అరిసెలు ఒత్తేవాళ్ళు మాత్రం కడాయి దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ వీడియో చూసి చేసుకుంటే ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉన్నా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.